రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనలతో జనసేనతో కలిసి వెళ్తున్నా అన్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఎన్నిసార్లు చెప్పినా అభివృద్ధిపై స్పందించడం లేదని అన్నారు. వైఎస్ఆర్ నేతృత్వంలో డెల్టాకు ప్రాణాధారమైన పులిచెంతల నిర్మాణం చేశామని, రాబోయే జనసేన భాగస్వామ్య ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతామని అంటున్న ఎంపీ బాలశౌరితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ఎంపీ బాలశౌరి మరికొద్దిసేపట్లో జనసేన పార్టీలో చేరబోతా ఉన్నారు. జగన్కు అత్యంత సన్నిహితుడిగా వైసీపీలో కీలక నేతగా ఉన్న బాలశౌరి ప్రస్తుతం ఎందుకు పార్టీ మారుతూ ఉన్నారు, ఎప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు జనసేనలో చేరిన తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? బేసిక్గా 2004 నుంచి 2009 దాకా నేను తెనాలి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారితో పనిచేయటం, పులిచింతల్ లాంటి మంచి ప్రాజెక్టులు ఆయనతో భాగస్వామ్యం చేసుకోవటం నాకు తృప్తినిచ్చింది డెఫినెట్గా. అదే రకంగా 2019 నుంచి 24 వరకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేశాం. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయింది, కృష్ణా డెల్టా రైతాంగానికి చాలా ఉపయోగపడిద్ది. అదే రకంగా ఈ 4 జిల్లాలకు కూడా గుంటూరు, కృష్ణా, అలాగే ఒంగోలు, ఏలూరు వీటన్నిటికి కూడా త్రాగునీటికి కూడా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేమంతా కూడా ఎక్స్పెక్ట్ చేశాం. కానీ అది ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. మరి ఏ మాత్రం కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది ముందుకు నడవలేదు. ఈరోజు పరిస్థితులు చూస్తానుంటే కృష్ణానది మనకి బ్రహ్మాండంగా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ దాన్ని కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి జలజీవన్ మిషన్ నుంచి నిధులు తెచ్చినా దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేసి దాన్ని టెండర్లు పిలిచిద్దామనేటువంటి మరి ఆ చిత్తశుద్ధి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. సో ఇవన్నీ చూసి ఈ అభివృద్ధి ఈ విషయాలన్నింటినీ కూడా చూసి మరి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవటం కరెక్ట్ అని చెప్పేసి కూడా నేను భావించి మరి ఈరోజు జనసేన పార్టీలో చేరబోతా ఉన్నాను. సో జనసేనలో చేరిన తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? చాలామంది మీ అభిమానులు కానీ అంచెలు కానీ గుంటూరు నుంచి పోటీ చేస్తారు బాలశౌరి అని చెప్తున్నారు. ఏం చెప్తారు? మీకు చెప్పాను, నేను ఒక డిసిప్లైన్ కలిగినటువంటి పొలిటీషియన్. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది మా పార్టీ అధ్యక్షుల వారు నిర్ణయిస్తారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయాలి. మీ కార్యకర్తలు అంచెల వాళ్ళ అభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ పోటీ చేసినా ఇష్యూ లేదు, డెఫినెట్గా గెలుపుంటాయి. ఇవన్నీ మంచి సీట్లు ఏముంది దాంట్లో. సో అదంతా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వదిలిపెడతాం. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాం. అభివృద్ధి జరగలేదు కాబట్టి నేను వైసీపీకి దూరం అవుతున్నాననేది ఎంపీ బాలశౌరి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మురళీతో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.